సార్ ఈ నంబర్ల ప్రభావం అనేది వైవాహిక జీవితం మీద కూడా ఆ ప్రభావం అనేది చూపిస్తుందా? 100% అసలు వైవాహిక జీవితం మీద నంబర్ల ప్రభావం మాత్రమే చూపిస్తుంది. ఓకే. ఈ 13వ తారీఖు పుట్టారనుకోండి, ఎప్పుడు తగాదాడుకుంటా ఉంటారు, ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. వాళ్ళకి ఆ వైవాహిక జీవితం మీద మెయిన్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అలానే 29వ తారీఖు పుట్టినా కానీ, అలానే డెస్టినీ 36 వచ్చినా కానీ, ఇలా కొన్ని నంబర్ల యొక్క ప్రభావం ఉంటుందమ్మా. అది ఎప్పుడు వైవాహిక జీవితం మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంది. మర్చిపోయా, మ్యారేజ్ డేట్ కూడా వైవాహిక జీవితం మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది. మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే వాళ్ళు ఎంత మంచోళ్ళైనా గొడవలు పడతానే ఉంటారు, డిస్టర్బ్ అయిపోతానే ఉంటుంది. ఇప్పుడు మరి ఈ విడాకులు ఇవన్నీ డైవర్స్ కేసులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, మరి అందరికి ఎందుకు జరగట్లేదు, కొంతమందికి ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్స్ బాగా లేకపోవటం, లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు బాగా లేకపోవడం, లేదా వాళ్ళ పేర్లు బాగా లేకపోవటం, ఇలా జరుగుతూ ఉంటాయి. అందువల్ల మ్యారేజ్ చేసుకునే ముందే ఒకసారి కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, దానికి తగ్గట్టుగా చక్కగా రెమెడీస్ చేసుకొని ఇస్తే, ఆ విధంగా ఫాలో అయితే మీకు ఏమవుతుంది, నెక్స్ట్ మ్యారిటల్ లైఫ్ ఇబ్బంది కాకుండా డిస్టర్బ్ కాకుండా అవటానికి అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇద్దరు చూపించుకోవడం చాలా మంచిది. అసలు ఇద్దరికి మ్యాచింగ్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలమ్మా. కొంతమందికి మ్యాచింగ్ ఉండదు, మ్యాచింగ్ ఉండకపోయినా చేసుకున్నారు, అందుకని లవ్ మ్యారేజ్ ఫెయిల్ అయ్యేది. ఎందుకంటే మ్యాచింగ్ చూసుకోరు కదా. మ్యాచింగ్ చూసుకోకుండా ఏదో లవ్ చేసేసి పెళ్లి చేసేసుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ తర్వాత దాని మీద వాళ్ళ జీవితం మీద పడి డిస్టర్బ్ అవుతుంది. అంటే మ్యాచ్ అవ్వని వాళ్ళకు కూడా ఏదైనా రెమెడీ చేయొచ్చా? తప్పనిసరిగా రెమెడీ చేయొచ్చు. అందువల్ల మ్యాచింగ్ ముందే చూపించుకోవడం, అసలు మ్యారేజ్ ముందే చూపించుకోవడం చాలా మంచిది. ఇక అయిపోయినాక చూపించుకుంటే దానికి తగ్గట్టుగా రెమెడీ చేసుకోవడం మంచిది. ఇది చేసిన తర్వాత మళ్ళీ అంటే హ్యాపీగానే ఉంటారు, డెఫినెట్ గా.